ఎందుకంటే చెప్పుడు మాటల వలన చాలామంది పడిపోయారండి ఈ రోజున. పడిపోయారు. స్తోత్రం చెప్పాలి. దేవుని వాక్యం గురించే కాదు, చాలామంది దేవుని తలాంతుల్లో వాడబడాలనుకున్న వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. వాడబడుతూ దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంకా వాడబడడానికి వారిని దీన మనసు కొరకు కనిపెడుతూ ఉంటాడు. ఇప్పుడు మోషేని దేవుడు వాడుకోవాలనుకున్నాడా లేదా? తల్లి గర్భంలో రూపుదిద్దక మునిపే మోషేని ఎన్నుకున్నాడు కదా, వాడుకోవాలనే కదా, అవునా కదా? మరి ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉండగా వాడుకోకుండా ఎందుకు దూరంగా తీసుకెళ్ళిపోయాడు మిద్యానీయుల ప్రాంతంలోనికి? అతనిలో కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పులు వచ్చేంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడు వాడుకోవడానికి, అవునా కదా? ఈలోగా వెళ్ళి మీకు పాట ఇవ్వలేదేంటండి, మీకు పాట ఇవ్వలేదేంటండి, మీకు ప్రార్థన ఇవ్వలేదేంటండి? ఈరోజు మీరు వాక్యం చదువుతారు కదా, మౌత్ మీకెందుకు ఇవ్వలేదండి పాస్టర్ గారు? ఏంటండి మాటలు? నీకు చేతనైతే నువ్వు చెప్పవలసింది ఏంటో తెలుసా? ఒకవేళ ఆ వ్యక్తే నీ దగ్గరికి వచ్చి నేను ఇవాళ పాట పాడలేకపోయాను అంటే, పాట ఇవ్వలేదు అంటే నువ్వేం చెప్పాలో తెలుసా? కనిపెట్టండి. దేవుడు వాడుకోవాలని చూసినప్పుడు ఎవరూ ఆపలేరు, వాడుకుంటాడు. ఏదో మార్పు కోరుకుంటున్నాడు దేవుడు మీ యందు. ఆ మార్పు వస్తే మిమ్మల్ని విచ్చలవిడిగా వాడుకుంటాడు దేవుడు. దమ్ముండి మాట చెప్పు, బలపరచు, బలహీనపరచకో. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. అవసరం ఏమిటి? చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ చెప్పుడు మాటలు చెప్పే వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా, నువ్వేమి వింటున్నావో చూసుకో. కొంతమంది ఇలాగుంటే, కొంతమంది ఏమంటారు తెలుసా? ఇతనికే బాధ వస్తుంది, ఈమెకే బాధ వస్తుంది. ఈరోజు పాస్టర్ గారు నాకు సమయం ఇవ్వలేదు, పాస్టర్ గారు నాకు ఈ విషయం లేదు అని నీ దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు. నువ్వు బలపరచాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బలపరచాలా. బలహీనమైపోతున్న మనస్సు ఉంది, రైతే. బలహీనమైపోతున్న మనసు ఉంది. ఎదగు బొదుగు లేనప్పుడు బలహీనమైపోతారు, అంతే. ఆ మనసు మార్చుకోకపోతే ఇంకెందుకు? ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాం మనం? ఎన్నాళ్ళ నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం? ఎన్నాళ్ళ నుంచి వింటున్నాం వాక్యం? ఎన్నాళ్ళ నుంచి పాస్టర్ గారి మనసు మనకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు? పాస్టర్ గారికి మనకి పరిచయం ఎన్నాళ్ళ నుంచి? కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు పాస్టర్ గారి గురించి మనకి. మరి నువ్వు అర్థం చేసుకోకపోతే నీ కర్మది, అంతే. అంతేకాని పక్కోళ్ళ విశ్వాసం పాడు చేసే రైట్స్ నీకు లేవు. దేవుని మాటలు వినాలి, చెడు మాటలకి స్వస్తి చెప్పాలి. ఆ మాటలు చెప్తున్న వారిని అవసరమైతే ఫ్రెండ్షిప్ కట్ చేయండి. నీ ఆత్మీయత పాడైపోతుందంటే ఆ వ్యక్తి ద్వారా, నీ బలహీనం అయిపోతున్నావు అంటే ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఫ్రెండ్షిప్ కట్ చేయి. పర్వాలేదండి, నేను విననండి, ఎన్ని చెప్పుకున్నా పర్వాలేదండి అంటే నేను చెప్తాను, ఎన్ని చెప్పుకున్నా పర్వాలేదు అనుకు. చెప్పగా ఆడెవడికో కూడా రెమ్మ తెగులంట. నేను చెప్పుకుని నేను వినేవాడిని అంటే ఏదో ఒకటి నిన్ను ఖచ్చితంగా పాడేస్తుంది ఆత్మీయతలో నుంచి. అసలు ఆ మాటలు చెప్తే సంఘం గురించి, దైవజనుడి గురించి గుర్తుంచుకో. దైవజనుడి గురించి, సంఘం గురించి, లేదా మన ఆత్మీయ సహోదరుల గురించి ఎవరైనా ఏదైనా మాట చెప్తుంటే అక్కడతో ఆగిపో. వాక్యం తెలియకపోతే తెలుసుకో. దేవుడు అలా చెప్పమనలేదు సాడీలు. ఆగిపో. నువ్వు ఇలాంటివి చెప్పే వ్యక్తివి అయితే ఇంక నా దగ్గరికి రాకు, నాతో మాట్లాడకు. దేవుని గురించి మాట్లాడే విషయం అయితే రా. దేవుని గురించి, వాక్యం గురించి సంభాషించుకునే వ్యక్తివి అయితే రా. అంతేగాని వాళ్ళ విషయాలు నాకెందుకు, వీళ్ళ విషయాలు నాకెందుకు, పాస్టర్ గారి విషయాలు నాకెందుకు. నేను వెళ్తున్నప్పుడు నాకు వాక్యం నచ్చింది, దేవుడు నన్ను అక్కడ బలపరిచాడు, ఆయన ఆత్మీయతను నేను చూశాను. ఆయనలో ఉన్న మైనస్లు కాదు నేను చూస్తా, ఆయనలో ఉన్న ఆత్మీయ ప్లస్ పాయింట్లు నేను చూశాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీరు గమనించండి, మోషేలో మైనస్ పాయింట్లు లేవా? అబ్రహాంలో మైనస్ పాయింట్లు లేవా? గుర్తుంచుకోండి, ఉన్నాయి లేవా? మనిషి అన్నాక మైనస్ పాయింట్లు ఉంటాయో ఉండవా? అందుకే ప్రేమించమన్నాడు దేవుడు. మనల్ని ప్రేమించి క్షమించడానికి కారణం ఏంటి? మనకు మైనస్ పాయింట్లు ఉన్నాయి. అబ్రహాంలో మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఎలియేజర్ వెళ్ళి లాభానుతో అబ్రహాం మైనస్ పాయింట్లు ఏమైనా చెప్పాడా? మా అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు కానీ అబ్రహాము మరి రెండో పెళ్లి చేసుకున్నాడండి. శారా కాకుండా
మరి ఇంకొక ఆమె కూడా ఉందండి, ఆమెను పెళ్లి పెట్టిన తర్వాత ఆమెను తోసేశారండి, భార్య భర్తలు ఇద్దరు కలుసుకుని ఇద్దరు గెంటేశారండి అని చెప్పాడా? చెప్పలేదే. లాభానుతో ఎలియేజర్ చెప్పలేదు, పనోడు చెప్పలేదు, అంత నమ్మకంగా ఉన్నాడు. చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి అబ్రహాంలో, అవునే కదా. మోషేలో కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయి, చాలా భక్తిహీనమైన పరిస్థితులు మోషేలో కూడా ఉన్నాయి. మరి ఎప్పుడైనా యెహోషువ వేలుపెట్టి చూపించాడా? యెహోషువ ఆ విషయంలో ఎప్పుడైనా బలహీనపడ్డా? ఏమన్నా నా వైపు చూస్తూ వినండి దయచేసి, దిక్కుల్ని ఎత్తుక్కోవద్దు. యెహోషువ ఎప్పుడైనా బలహీనపడ్డా? చెప్పాలి. యెహోషువ దగ్గరికి కూడా వచ్చి చెప్పేవాళ్ళు 3 మంది ఉంటారు, మోషే ఎలాగా, మోషే అలాగా, మోషే ఎలాగని. కానీ మోషే విషయంలో యెహోషువ ఒకటే వార్నింగ్, మోషే గురించి మాట్లాడడానికి నా దగ్గరికి రావద్దు, గెట్ అవుట్. అంతే కదా. మోషేలే లేవా? సొంత అక్క సొంత అన్నగారే తిరగబడ్డారు మోషే మీద, ఆయన మైనస్ను బట్టి, అవునే కదా. మరి యెహోషువ పరాయివాడు. మరి 40 సంవత్సరాలు ఎంతగా మోషేని వెంబడించాడండి మైనస్లు ఉన్నప్పటికీ కూడా. ఆ మైనస్లతో నాకు పని లేదు, దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు, దేవుని ఆత్మతో అతను నడుస్తున్నాడు. మైనస్లు ఉన్న దేవుడే అతన్ని క్షమిస్తాడు అంతే. ఎందుకంటే క్షమించాడు కాబట్టి అతన్ని వాడుకుంటున్నాడు దేవుడు, లేకపోతే వాడుకోడు దేవుడు, అంతే కదా. నువ్వు నమ్మవలసింది అదే. దేవుడు అతను వాడుకుంటున్నాడంటే అతని పాపాలు క్షమించాడు కాబట్టి వాడుకుంటున్నాడు. దేవుడితో అతను ఒప్పుకున్నాడు, దేవుడి దగ్గర అతను ఒప్పుకున్నాడు కాబట్టి వాడుకుంటున్నాడు. ఇది నీకు తెలియాలి. దైవజనుడికి దేవునితో ఉన్న సంబంధం నీకేం తెలుసు? ఏకాంతంలో ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో నీకేం తెలుసు? దేవునితో ఏం మొరపెడుతున్నాడో, ఎలా ఒప్పుకుంటున్నాడో, ఎలా పశ్చాత్తాపడుతున్నాడో నీకేం తెలుసు? దైవజనునికి విరోధముగా మాట్లాడితే నువ్వు పడిపోవడం కాకుండా వినేవాళ్ళు కూడా పడిపోతారు. మాటలు చెప్పేవాడు రేపు పొద్దున మార్బడిసి పొందుతాడేమో నాకు తెలియదు, కానీ నువ్వు మధ్యలో నాశనం అయిపోతావు. నువ్వు మధ్యలో నాశనం అయిపోతావు. ఇంక నీ పరిస్థితి ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. చెప్పే వ్యక్తిలో మారు మనసు ఉందా లేదా, అతను లోక సంబంధమైన వ్యక్తి ఆత్మీయుడా నువ్వు గుర్తించాలి ముందు. చెప్పే వ్యక్తి ఆత్మీయుడా లోక సంబంధమైన వ్యక్తా అని నువ్వు ముందు అతని గురించి ఆలోచించు. ఒకవేళ అతడు ఆత్మీయుడైతే నీ దగ్గరికి వచ్చి అలా చెప్పడు. ఒక వ్యక్తి గురించి నీ దగ్గరికి వచ్చి సాడీలు చెప్పాడంటే ఆడు ఆత్మీయుడు గాడు, వీడు శరీర సంబంధమైన వ్యక్తి, అక్కడే నువ్వు గుర్తించాలి. అర్థమవుతుందా?